హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ స్పెషల్గా చేసుకునేది ఏంటంటే చేపల ఫ్రై. చాలామంది చాలా ఈజీగా చేసేసారు, కొంతమందికి ఇది చాలా కష్టం అయిపోతుంది. నేనైతే ఈజీ వేలో ఇలానైతే చూపిస్తాను. ఫస్ట్ చేపల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉప్పుతో క్లీన్ చేసుకోవాలి బాగా. అలా అయితే స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత నిమ్మకాయతో కూడా ఒక్కసారి అలా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకుంటే ఇంకా సెట్ అయిపోయినట్టే. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనం ఫ్రెష్గా నూరుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సరిపడా ఉప్పును వేసుకొని అలాగే ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్న తర్వాత కావాలంటే మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇందులో అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగానైతే కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే అలా పక్కకు ఉంచుకోవాలన్నమాట. గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అలా హీట్ అయినప్పుడే ఆ చేప ముక్కలు అనేటివి ఆ కడాయికి అంటుకోకుండా ఉంటుంది. ఇంకా నాన్ స్టిక్ కడాయి అయితే చాలా బెటరు. నేను ఎప్పుడో ఇదే కడాయిలో చేసుకుంటా కాబట్టి నాకైతే అలవాటు అయిపోయింది ఇలా చేసేయడం. ఒకటి తర్వాత ఒకటి ఇలా చిన్న చిన్నగా ఫిష్ అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయితే చేయాలన్నమాట. తిప్పుకుంటూ అటు సైడు ఇటు సైడు మంచిగా దీనిపైన మూత పెట్టుకుంటే మనకి ఆయిల్ కూడా బయటికి ఎగరకుండా నీట్గానైతే ఉంటుంది. మా సైడ్ వీటిని పాంప్లెట్లు అని అంటారు చేపల్ని. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.